నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జనసేన అభిమానులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే సుమారు 3 నెలలు అయి ఉంటుంది జనసేన పార్టీకి సంబంధించి ఎవరో కూడా ప్యానలిస్టులు ఎవరు రావట్లేదు. ఎందుకంటే ఒక ట్రైనింగ్ ఇవ్వాలి, పారదర్శకంగా వాళ్ళని పంపించాలి. ఎలా పడితే అలా మాట్లాడడం, ఏదేదో మాట్లాడడం ఇలాంటివి చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, నెగిటివ్ వస్తుంది, పార్టీకి నెగిటివ్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకత వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళందరికీ కూడా కాస్త తర్ఫీదు ఇచ్చి, అదిగో చూడండి ఆ టీం ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఆ టీంకి అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తున్నారు. వీర మహిళలకు పవన్ కళ్యాణ్ బ్రహ్మాస్త్రం, ఇది ఇప్పుడు ట్రోల్ అవుతున్న అంశం. అన్ని పార్టీల్లోనూ కూడా మహిళలు ఉంటారు, కానీ జనసేనకి ఒక ప్రత్యేకమైన టీం ఉంటుంది. వాళ్ళు అస్సలు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడానికి ప్రయత్నించినా అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. దేనికన్నా సిద్ధమంటారు. అరెస్టులు చేస్తారా చేసుకోండి, అటాకులు చేస్తారా చేసుకోండి, మీకు నచ్చినట్టుగా చేసుకోండి. కానీ కళ్యాణ్ బాబు జోలికి వచ్చారంటే తాట తీస్తాం, కాలర్ పట్టుకుని నిలబెట్టేస్తాం. మేము అస్సలు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళకి పదవులు కావాలని ఆశ లేదు. ఏదో దీన్ని అడ్డు పెట్టుకుని ముందుకు వెళ్ళాలనో, లేకపోతే ఏదోదో ఆమ్యామ్య అనిపించుకోవాలనో, సంపాదించుకోవాలనే ఆశ జనసేనలో చాలా తక్కువ మందికి, మిగతా పార్టీల కంటే కంపేర్ చేసుకుంటే అది వాస్తవం. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళు ఎవరో కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు, లేకపోతే భారీగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు, అండదానులు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ చాలా తక్కువ పర్సెంటేజ్. అది సామాన్యులే జనసేనకి అండా దండ. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న అదృష్టమే. ఎందుకంటే రాజకీయాల్లో ఏదో ఆశించి, ఏదో కావాలని, ఏదో లబ్ధి పొందాలని మాత్రమే ఎక్కువ మంది వస్తుంటారు. నిస్వార్థంగా తమ అభిమాన నాయకుడి కోసం నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. జనసేనలో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇది నిజంగా ఆయన అదృష్టం. అప్పుడు చిరంజీవి గారు అనివ్వండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనివ్వండి. ఇప్పుడు ఏంటంటే వీర మహిళలకు నేను ముందుగా చెప్పినట్లుగా ఓ ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేశారు, దిశానిర్దేశం చేశారు. సో రేపటి నుంచి రంగంలోకి వీర మహిళలు, ఇది అయిపోయింది, ఇప్పుడు సెషన్ అయిపోయింది. ఇంకేంటంటే రేపటి నుంచి తనదైన వాయిస్తో గతంలోలాగే మళ్ళీ దడదడలాడించడానికి రెడీ అయిపోయారట. సుమారు 22 మందిని సెలెక్ట్ చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి 8 మందిని, ఆంధ్రప్రదేశ్ నుంచి 22 మందిని 2 రోజుల పాటు వాళ్ళకి క్లాసులు ఇచ్చారు. సరే, దడదలాడించడం అంటే ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇలాంటివి కాకుండా ఇప్పుడు వరకు ఏదైతే రాజకీయ నాయకులు లేకపోతే డిబేట్లో ఏంట్రా బాబు ఈ గోల, ఏంట్రా బాబు ఈ గొడవలు, అలా తిట్టుకోవడానికే సరిపోతుంటుంది అనే మాటల నుంచి పక్కకి తీసుకొచ్చే విధంగా ఆలోచనలు చేస్తున్నారట జనసేన శ్రేణులు. సో ఏదైతే ఆ టాపిక్ ఉందో దానికే స్టిక్ అనేవి మాట్లాడే విధంగా, పక్కతో పట్టకుండా స్ట్రైట్గా ముక్కుసూటుగా వెళ్ళే విధంగా చేస్తున్నారట. ఇందులో రాయపాటారునా, కీర్తన గారు, ఇంకా చాలామంది, ప్రియా సౌజన్య, ఇంతకుముందు చాలా వైరల్ అయిన వీడియోలు ఉన్నవాళ్ళు, వాళ్ళు మాట్లాడితే ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నారని చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. సో ప్రియా సౌజన్య, రావి సౌజన్య గారు, లక్ష్మీపార్వతి గారు, ఇలా చాలామంది మహిళలు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అవకాశం దక్కింది. అది ఒకసారి మనం విజువల్స్ కూడా మనం చూడొచ్చు. వీర మహిళలు ఎన్ని కష్టాలు అనుభవించారంటే జనసేన పార్టీ అప్పుడు, ఎన్ని అవమానాలు భరించారంటే అన్నీ కాదు. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఇష్టం మాట్లాడేవారు. మురికి కాలంలో పెట్టి తొక్కి వాళ్ళని పరుగులు పెట్టించిన సందర్భాలు కూడా వాళ్ళు చూశారు, కానీ ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. కాకినాడలో జరిగిన సందర్భం ఎప్పటికీ కూడా వీర మహిళలు మర్చిపోరు, పవన్ కళ్యాణ్ గారు కూడా మర్చిపోరు. చీరలు లాగారు. ఎంత అవమానించాలో అసలు భరించరాని విధంగా. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, కానీ నా కుటుంబం ఉంది, అరే నా చుట్టాలు ఏమనుకుంటున్నారు, నా బంధువులు ఏమనుకుంటారు ఈ రకంగా చేస్తే అని ఎప్పుడు కూడా వాళ్ళు వెనకడుగు వేయలేదు. తాడో పేడో తేల్చుకుందాం అనుకున్నారు. ఎప్పుడు ఇది? అసలు పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో ఓడిపోయినప్పుడు, జనసేనకి అసలు ప్రాతినిధ్యం లేనప్పుడు, అసలు జనసేన ఏంటి పార్టీ ఎప్పటికి ఎదుగుతుంది, అసలు ఎదుగుతుందా లేదా, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా, జనసేనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరుకుతుందా లేదా అన్న సమయంలోనే, కనుచూపు మేరలో విజయం లేనప్పుడే వాళ్ళు శంషేరుగా నిలబడ్డారు, శివంగులా చెలరేగిపోయారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సో మరి తనదైన స్టైల్లో రంగంలోకి దూకుతున్నారు. మరి రేపటి నుంచి ఏ రకంగా ఉంటుందో, మరి వీర మహిళలకి ఆయన అస్త్రాలు అప్పచెప్పారు అంటున్నారు, అవి కూడా బ్రహ్మాస్త్రాలు. మరి ఏ రకంగా సంధిస్తారు? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ
వైఎస్ఆర్సీపీ మావిగాన్లను ఇంకోటనో చాలా అంశాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇప్పటికీ టార్గెట్ చేసి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి రివర్స్ అటాక్ చేయాలి అంటే వీర మహిళలే సరైన పవర్ ఉన్న వాళ్ళని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మాట్లాడుతుంటారు. చాలా అభిమానంగా వీర మహిళలకు అందరికీ ప్రత్యేక స్థానాన్ని ఇస్తుంటారు. ఇప్పుడు మరిన్ని పవర్స్ ఇచ్చి వాళ్ళు రంగంలోకి దింపుతున్నారు. మరి రేపటి నుంచి ఎలా రఫ్ ఆడిస్తారా అన్నది చాలా ఆసక్తిగా ఉండబోతుంది. ముఖ్యంగా వాళ్ళ అభిమానులందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఏంటి జనసేన వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, జనసేన వాళ్ళు ఎక్కడ రావట్లేదు డిబేట్లోకి. వాళ్ళ వాయిస్ వినాలని ఉంటుంది కదా తన అభిమాన పార్టీని. సో ఈ 3 నెలల గ్యాప్ వచ్చినా సరే ఆ 3 నెలలు ఫిల్ చేసేసే విధంగా పవర్ఫుల్గా వాళ్ళ రంగంలోకి దిగుతున్నారట. ఇక మన డిబేట్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి